తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక మహానటుడు అయిన కోట శ్రీనివాసరావు గారు మరణించి 2 రోజులు కూడా కాలేదు. మళ్ళీ మరొక మహానటిని కోల్పోయింది తెలుగు సినీ పరిశ్రమ. ఆమె ఎవరో కాదు, బి సరోజాదేవి. బి సరోజాదేవి గారు జూలై 14, 2025 అంటే ఈ రోజు ఉదయం బెంగళూరులో తన నివాసంలో మరణించారు. వయసుకు సంబంధించిన వ్యాధితో తాను మరణించినట్టు సమాచారం. బి సరోజాదేవి గారు జనవరి 7, 1938లో బెంగళూరులో జన్మించారు. 1955లో మహాకవి కాళిదాసు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు బి సరోజాదేవి గారు. సరోజీదేవి గారు 1955 నుంచి 2025 దాకా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇన్ని భాషల్లో 200కు పైగా హీరోయిన్ గా నటించారు. ఆమెకి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనే అవార్డులు కూడా ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. సరోజాదేవి గారు నటించిన పన్నెంటి కాపురం, పాండురంగ మహత్యం, ఇల్లాలు ఇలా తెలుగులో చాలా సినిమాల్లో నటించింది సరోజినీదేవి గారు. తెలుగులోనే కాదు, హిందీలో, తమిళ్లో, మలయాళంలో చాలా సినిమాల్లో నటించి పేరు సంపాదించుకుంది సరోజినీదేవి గారు. సరోజినీదేవి గారు ఎంజీఆర్తో, ఏఎన్ఆర్ గారితో, ఎన్టీఆర్ గారితో అలా చాలా పెద్ద హీరోయిన్స్ తో చాలా మంచి సినిమాలు చేశారని అప్పట్లో చాలా పేరు సంపాదించుకున్నారు సరోజినీదేవి గారు. ఇప్పుడు సరోజినీదేవి గారు హీరోయిన్ గా కాకుండా చాలా సైడ్ క్యారెక్టర్లు కూడా చేశారని, చిన్న అమ్మ క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ ఇలా చాలా క్యారెక్టర్లు కూడా చేశారు. మొత్తం మీద సరోజినీదేవి గారు 200 సినిమాలు పైగా చేసి తన 87వ ఏటైన ఈ రోజు తను కన్నుమూశారు. 2 రోజుల ముందు కోట శ్రీనివాసరావు గారు మరణించారు. ఆ విచారం తొలగక ముందే ఈ రోజు మరొక మహానటిని కోల్పోవడంతో తెలుగు ఇండస్ట్రీ విషాదంలో చోటు చేసుకుంది. ఆమె సరోజినీదేవి గారికి 1967లో ఇంజనీర్ అయిన శ్రీ హర్ష గారితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీహర్ష గారు 1983లో చనిపోయారు. అప్పటి నుంచి తన కుమారుడి వద్దనే బెంగళూరు నివాసం ఉంటుంది బి సరోజాదేవి గారు. అక్కడి నుంచి సరోజినీదేవి గారు తమిళ్లో, మలయాళంలో 2025 వరకు సినిమాలు చేస్తూనే వచ్చారు. ఇటీవల తన అనారోగ్యం కారణంగా ఈ రోజు ఉదయం మార్నింగ్ ఆమె బెంగళూరులో చనిపోయారు. ఆమె ఎక్కడున్నా ఆమె మనసు ప్రశాంతంగా ఉండాలని, ఆమె ఆత్మ శాంతించాలని మన అందరం కోరుకుంటాం. ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఇలాంటి వీడియోల కోసం బుజ్జి క్రియేషన్ ని ఫాలో చేయండి.